ఆయన పుట్టుక, చావు రెండూ సాదాసీదాగానే. ఈ రోజుల్లో ఓ ఎమ్మెల్యే అలా బతికాడంటే నమ్మలేం. కాని అదే నిజం. నర్సంపేట ఎమ్మెల్యేగా, అంతకుముందు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గానూ పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితమిది. సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా ఎలాంటి వేతనం తీసుకోకుండా పనిచేసిన ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిన వేతనం, ఆ తర్వాత వస్తున్న పెన్షన్తోనే జీవనం సాగిస్తూ వచ్చారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలే ఆర్థిక సాయం చేసి మరీ పెద్దితో ఇటీవలే వరంగల్లో ఓ ఇల్లు కొనిపించారు. ఇప్పుడదే పెద్ది కుటుంబానికి ఓ నీడనిస్తోంది. సాదాసీదా మధ్యతరగతి వాడిగా నలుగురికి ఆదర్శంగా బతికిన పెద్ది ఎంతోమంది గుండెల్లో స్థానం సంపాదించాడు. అంతటి కమిట్మెంటున్న నాయకుడు దూరం కావడంతో ఆ కుటుంబానికి అండగా నిలిచారు గులాబీ బాస్ కేసీఆర్. జీవితాంతం గులాబీ జెండా మోసిన పెద్ది కుటుంబానికి పెద్ద దిక్కుగా మారారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఏకంగా 2,25,00,000 తక్షణ ఆర్థిక సాయం అందించారు గులాబీ బాస్. పెద్ది కుమారుడి పేరుపై ₹1,00,00,000, కుమార్తె పేరుపై మరో ₹1,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ను పార్టీ తరపున చేశారు. అదే సమయంలో పెద్ది తల్లికి మరో ₹25,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అంతేకాకుండా పెద్ది పిల్లల చదువు పూర్తి బాధ్యతలను కేసీఆర్ తీసుకోనున్నారు. అదే సమయంలో పెద్ది భార్యకు కూడా భవిష్యత్తులో రాజకీయంగా అవకాశం కల్పించే యోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా పార్టీ కోసం జీవితాంతం శ్రమించిన పెద్దిని మరవకుండా ఇంతలా అండగా నిలవడం బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. దేనికైనా తమకు పార్టీ అండగా ఉంటుందని ఒక ధీమాను కల్పించింది. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు వాడుకుని వదిలేసే నేతల్ని చూసిన సమాజానికి కేసీఆర్ చూపిన ఔదార్యం ఔరా అనించకమానదు. ఆదివారం నర్సంపేటకు వెళ్లి పెద్ది సుదర్శన్ కుటుంబ సభ్యులను పరామర్శించి సాయం అందజేయనున్నారు గులాబీ బాస్ కేసీఆర్. నర్సంపేట మండలంలోన అయ్యయ్యో సుదర్శనన్న పల్లె పల్లెలన్నీ నిన్నడుగుతున్నాయి. పెద్ది సుదర్శను అన్న కష్టజీవులను కన్న కొడుకులా